ప్యాంట్కి 200, షర్ట్కి 400, చీర జాడికి వెళ్ళి 500, ప్యాంట్ కుర్స్ చేయాలన్నా కిస్తా టైట్ చేయాలన్నా 200 ఎక్స్ట్రా. హో మోహన్ గారు మీరా? మీ మెడికల్ షాప్ కూడా మంచి రోజులు వస్తున్నాయండి. ఎవడో కొత్త డాక్టర్ వస్తున్నాడంట. ఆ డాక్టర్ ఎవడో తెలుసా? ఏమో ఎవడో తెలుసండి. అయినా ఆడ ఇక్కడికి వస్తున్నాడంటే సగం జీవితం సంకన అగ్గిందని అర్థం. అదేనండి ఆయన అట్టయిపోతున్నాడు. ఏది ఎత్తినట్టు అట్టయినట్టు. ఆ డాక్టర్ ఈయనే. సారీ సార్. సార్ నా పేరు జాకెట్. జాకీ సార్. ఇక్కడ కాంపౌండ్ కమ్ టైలర్. సమయానికి బుకే కూడా లేదే సార్. వెల్కమ్ టు ద హాస్పిటల్. టైం సాల్వ్ లేదు సార్. ఫ్రెష్ కుట్టిన జాకెట్ ఇక్కడ టైలరింగ్ ఏంటి? రెండింటికి పెద్ద తేడా ఉంది సార్. కాంపౌండర్ అయితే సూది మందు అందించాలి. అదే టైలర్ అయితే సూదిలోకి దారి ఎక్కించాలి. రేయ్ ఏడ్చినట్టుంది పోలికే. ఏదో కాలిపోతుంది లోపల. ఏం లేదు సార్, కాలుస్తున్నారు. అంటే సిగరెట్. చిచ్చి ఏం లేదు సార్. మీరు మడిగా వెళ్ళకండి సార్ ప్లీజ్ సార్. కంగారు పడుతున్నావు సార్ నేను ఏం కంగారు పట్టలేదు ఏం జరుగుతుంది? సార్. నేను కంగారు పట్టలేదు సార్. సార్ 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 ప్లీజ్ సార్. సార్ వెళ్ళండి సార్. సార్ వెళ్ళండి సార్. సార్ నా మాట వినండి సార్. వాళ్ళు అసలు ముందు మనుషులు కూడా కాదు సార్. ఈ ఏరియాకి పెద్ద దరిద్రులు. इमराज जागेड़गा कौन है बे? सुटामा. వాట్ ఇస్ దిస్? This Kerala sheep liquor 62% alcohol 18% GST credit card paid. హలో యు షుడ్ స్మోక్ ఇన్సైడ్. గెట్ అవుట్. ఏమంటుడురా? ఇక్కడ పొగ తాగరాదు, బయట పొర దున్నపోతూ అన్నాడండి. ఏమ్రా ఈ దూల్పేట దుర్గగాన్ని బయట పొమ్మంటావురా? ఎక్స్క్యూజ్ మీ, ఐఎమ్ డాక్టర్ దాస్ MBBS MS గోల్డ్ మెడలిస్ట్. ఏయ్ ఇది దవకన కాదు, ఈ దుర్గగానంట. ఆలే ఎక్స్ట్రా గిన పోయినానుకో కబడు వడిచి నాడల్ తీసి నడుముకు బిగిస్తావు. సమజైందా? ఏయ్ నడుము బే. అంటే అయినా మనం వాళ్ళని ఎందుకు డిస్టర్బ్ చేస్తాం చెప్పు? మన పని మందే, వాళ్ళ పని వాళ్ళదే. ఆ పక్కనే మన మెడికల్ షాప్ కూడా ఉంది. ఈ పక్కనే మన మిషన్ కూడా ఉంది. రాజన్ హైదరాబాద్ లో బెస్ట్ ఫిష్ ఫ్రై. లక్ష్మి మంచి మసాలా ఫిష్ ఫ్రై కావాలి. మసాలా ఫిష్ ఫ్రై ఎంత లేదు, మామూలు ఫిష్ ఫ్రై ఉంది. ఏంటి నన్ను గుర్తుపట్టలేదా? నువ్వేమైనా అమితాబ్ బచ్చనా? చూసిన వెంటనే గుర్తుపెట్టడానికి. ఆడెళ్ళి కూర్చో, ఫ్రై పంపిస్తాను. సిటీ చాలా మారిపోయింది రాజన్. 10 ఏళ్ల తర్వాత వస్తే అలాగే కనిపిస్తుంది. అజయ్ వచ్చాడు. ఇంకెక్కడ ప్లేస్ దొరకలేదా? ఇక్కడ మీటింగ్ పెట్టాం. ఎక్కడైతేనే ఎవరికి అనుమానం రాదు. సార్ అజయ్ ఇప్పుడు ఎవరైనా కలిసారు సార్. కీప్ వాచ్, నాకు ఇన్ఫార్మ్ చేస్తుంటా. ఎవరు చంపారు? నన్ను అడుగుతావేంటి? నాకేమైనా ముందే తెలుసా వాళ్ళు కాలుస్తారని? అంటే దాదా చనిపోయినప్పుడు నువ్వు అక్కడే ఉన్నావా? నేనేంటి, సిండికేట్ మొత్తం ఉంది. సిండికేట్ ఏంటి? అసలు ఏం జరుగుతుందో నీకు తెలీదా? అందరూ కలిసిపోయారు, సిండికేట్ ఫామ్ చేశారు. ఇప్పుడు అవన్నీ చెప్పలేను కానీ నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. అసలు నేనేం అడుగుతున్నాను, నువ్వే మాట్లాడుతున్నావు. ఏం మాట్లాడాలి? దేవా సిటీలోకి వచ్చాడని తెలిసింది. అయితే నాకు నీ హెల్ప్ కావాలి. దేనికి? దేవాన్ని చంపేద్దాం. నువ్వేం మాట్లాడుతున్నావు? నీకు అసలు అర్థమవుతుందా? దేవాన్ని చంపడం ఏంటి? ఏంటి జస్ట్ వాటర్. అసలు ఏం మాట్లాడుతున్నావు? తీసుకెళ్ళు. లక్ష్మి, ఓ మంచి మసాలా ఫిష్ ఫ్రై. మర్చిపోయాను అనుకున్నావా? నీ గొంతు విని చాలా సంవత్సరం అయింది కదా, అందుకే గుర్తుపట్టలేకపోయాను. నువ్వు దేవానే కదా? దేవా ఇక్కడే ఉన్నాడు సార్. దేవానా? వచ్చేస్తున్నా. Come on, let's go, quick. ఎలా ఉన్నావు? బిందాస్, బాగున్నాను. ఏం ప్లాన్ చేస్తున్నారు? దేవా పోలీస్.
ఇక్కడ డాక్టర్ ఎవరు? నేనే ఐఎమ్ ద డాక్టర్. రాయ్ చూస్తావేంటి రా. రే జాగే. ఓకే సార్, ఓకే ఓకే. ఎవరు సార్ ఇలా కాల్ చేశారు? సిటీలో క్రిమినల్స్ ఎక్కువైపోయారండి. డోంట్ వెరీ సార్, ఐల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. దగ్గరలో పోలీస్ స్టేషన్ ఉంది, ఇమీడియట్ పోలీస్ ఇన్ఫార్మ్ చేయండి. నో పోలీస్. ఓకే. అదేంటది? అనెస్థీషియా ఇది ఇస్తే మొత్తం సెట్ అయిపోతుంది. అనెస్థీషియా వద్దు, బుల్లెట్లు ది. అయ్యో చాలా నొప్పి పుడుతుంది. ముందు మొత్తం మంది ఇచ్చేసారు, తర్వాత పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తా. గణపతి మీద ఒట్టేసి చెప్తున్నాను, చేస్తే పోలీస్కి ఇన్ఫార్మ్ చేయను. అయ్యో ఒట్టేస్తానా? బుల్లెట్లు ది. వద్దా? డోంట్ టెల్ మీ నేను కాల్ యూ. అయిపోయింది. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. క్లినిక్లో అన్నీ కొంచెం ఉంగిపోయి ఉంటాయి. ఓ పని చేద్దామా, దగ్గరలో పెద్ద హాస్పిటల్ ఉంది, అక్కడికి తీసుకెళ్ళి. అసలు నువ్వు డాక్టర్వేనా? ఎంబీబీఎస్ ఎంఎస్ గోల్డ్ మెడలిస్ట్. చేతది. చేత్తో తీయడానికి ఇతను ముల్లా వచ్చేసింది. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. గివ్ మీ 2 minutes. ఇమీడియట్గా స్టిచెస్ వేయాలి. ఇట్ టేక్ 2 minutes. మీ వాళ్ళకి ఇంకెవరు ఉన్నారా? ఎవరు వచ్చారో చూడు. గో చెక్. గో. ఓకే, జస్ట్ పుట్ ద ప్రెషర్. ఎంతసేపు ఏంటి సార్? నువ్వా? ఎవరు అనుకున్నారు? వర్షం పడేలా ఉంది, రండి పోదాం. నాకు ఇక్కడ పని ఉంది, నేను ఎక్కడ పనే ఉంటుంది సార్. పదండి. ఏంటి దాస్తున్నారేంటి? పర్సనల్. ఏంటి సార్ ఏమైంది? నీకు ఇది చెప్పాలి. అది కరెంట్ కూడా పోయింది, పదండి. అయ్యో సార్, సార్ సార్. క్యాండిల్ తీసుకొచ్చేటప్పుడు టైం పట్టింది. ఇమీడియట్గా పడుకుంటే స్టిచెస్ వేయాలి. బ్లడ్ ఆల్రెడీ చాలా బ్లీడ్ అయిపోయింది, ఇంకా లేట్ అయితే డేంజర్. పోలీసులు ఫోన్ చేయలేదా? అక్కడ ఉంది. ఫోర్ డేస్ అయినా రెస్ట్ అవసరం. యాంటీబయాటిక్స్ కూడా హై డోసేజ్ వాడితే అసలు ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? బాడీలో బుల్లెట్స్ దిగాక కూడా. విక్రమ్ సార్ 5 kilometers రేడియస్లో ఉన్న హాస్పిటల్స్ అన్ని చెక్ చేయండి సార్. లాస్ట్ 15 hours లో అడ్మిట్ అయిన పేషెంట్స్ లిస్ట్ మొత్తం నాకు కావాలి. ఏఎస్ఎపీ డు ఇట్ నౌ. షూర్ సార్, ఐల్ గెట్ ఇట్ సార్. థ్యాంక్స్ మిషల్. యూ వెల్కమ్. డేవిడ్, నిన్న రాత్రి అజయ్ని కలవడానికి దేవా వచ్చాడు. పోలీస్ షూట్అవుట్ జరిగింది, చేశారు. షూట్ చేశారా? అవును. బతికే ఉంటాడు. తెలీదు. దేవా దేవా దేవా, రన్ దేవా. దేవా దేవా, రాత్రంతా ఎక్కడికి వెళ్ళావు?
చెప్పు దేవా. కష్టపడి కట్టాను, కూలిపోయింది. నేను మాట్లాడుతుంది కార్డ్స్ గురించి కాదు దేవా. నేను మాట్లాడుతుంది నా గురించి. నాకు తెలియకుండా సిండికేట్ ఫామ్ చేశారు. దాదాని చంపి నన్ను ఇక్కడికి రప్పించారు. నా బాడీలో బుల్లెట్ దింపారు. అసలంతా అజయ్ గడ్ వల్ల జరిగింది. దాదాని చంపేసరికి భయపడి వాళ్ళతో కలిసిపోయి. రాజన్, సిండికేట్లో ఉన్న ప్రతి ఒక్కరూ నాకు కావాలి. ఒక్కడిని కూడా వదలను. ఆ అజయ్ని దేవా, are you okay? ఓకే, ఐ జస్ట్ వాంట్ అజయ్. గో. ఇలాంటి ప్లేస్ లో గ్యాంగ్ వార్ ఎందుకు జరిగినట్టు? For God's sake, it's not a gang war, it's just a street fight. Please, next. డాడీ నాకు అలాంటి గన్ కొని పెట్టవా? పెద్దది మిషన్ గన్. రేయ్, నువ్వు స్కూల్కి వెళ్తున్నావా లేక మిలిటరీ ట్రైనింగ్కి వెళ్తున్నావా? కూర్చో. సార్ దేవా సిటీకి వచ్చినట్టు షూట్అవుట్ లో ఇంజూరీ అయినట్టు చెప్పుకుంటున్నారు. మీ కామెంట్? ఏ ఛానల్? ఎన్టీవీ. ఎన్టీవీ. ఫర్ ఇన్ఫర్మేషన్, దేవా ఈ సిటీ వదిలేసి 10 years అయింది. వాడు ఉన్నాడా చచ్చాడా అది కూడా తెలియదు. ప్రతి ఒక్క విషయం పొద్దు నుంచి ఏ ఛానల్ పెట్టినా ఈ దేవా గురించి చెప్పి చంపేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ అంటే అంతేనే. వాడేమన్నా గల్లీ రోడియా, గ్యాంగ్ లీడర్? సిటీలో వైలెన్స్ పెరుగుతుంటే మీ పోలీసులు ఏం చేస్తున్నారు? పతంగులు ఎగిరేస్తున్నాం. సార్ దేవా సిటీకి వచ్చాడన్న నిజాన్ని మీ పోలీసులు ఎందుకు దాస్తున్నారు? దట్స్ ఆల్ ఫర్ నౌ. థాంక్యూ. దేవా సిటీలోకి వచ్చాడన్న ఇన్ఫర్మేషన్ నా పోలీస్ బాబాయ్ నాకు అలాంటి గన్ కొని పెడతావా? పెద్దది మిషన్ గన్. మరి పెడతారా? బుల్లెట్స్ కూడా బుల్లెట్. పెద్దవి. ప్రామిస్? బుల్లెట్. ప్లీజ్ బాబాయ్. క్లినిక్. బుల్లెట్. బాబాయ్ రాజు తినకుండా ఎక్కడికి? దాస్గా ఏం రా, నీకు దుకాణం బంద్ చేయమంటే సమాజ్ అయితే రా. ఏం నగరాలు చేస్తున్నావు అబ్బే? వెళ్ళిపోతాను. బుల్లెట్ కింద పడతా. చి, చి, చి. బట్టలు తీసుకెళ్దామని. నీకు ఇట్లా చెప్తే సమాజ్ కాదు. కొడుకా కొనబే తన పేషెంట్ని. పేషెంట్ అంటారా? ఏమ్రా నీ దవాఖానకు పేషెంట్లు కూడా వస్తుర్రా? చేతిలో ఏంది? గన్ను. ఇది కూడా తెలియదు ఆయనకి. మోడల్ ఏంది? మోడల్ ఏందివా? గిదేమన్నా బండా? గన్ను బందూక్. అది పాయింట్ బ్లాంక్ రేంజ్ లో కాలిస్తే గానీ పానం పోదు. ఏమ్రా మదాట్లాడుతున్నావా? సార్ సార్ సార్, అది వేరే సెటప్. ఆలే ఏమ్రా కి దుర్గానికే నేర్పిస్తున్నారా? ఆలే గర్దన్ కొరికి చంపేస్తా. ఏ మోడల్ సార్? 0.9 mm రష్యన్ మేక్, 200 meters రేంజ్. ఇగో డాక్టర్ సాబ్, జర పేషెంట్ ని మంచిగా చూసుకో. ఇది పల్లి బట్టలకి వనుకొచ్చేటట్టుంది. వాళ్ళు ఎందుకు వచ్చారు? ఏం చెప్పమంటారు? నా హాస్పిటల్కి పేషెంట్స్ రావట్లేదు కానీ క్రిమినల్స్ మాత్రం వస్తున్నారు. ఇక్కడ క్లినిక్ ఉందని ఎవరికి తెలీదా? నా దరిద్రానికి మీకు తప్పితే ఇంకెవరికి తెలీదు. నొప్పి వస్తుంది. ఎక్స్పెక్టెడ్. కుట్లు విడిపోయాయి. సోడా ఉందా? ఇది ఇక్కడ తాకూడదు. అనస్థీషియా. పేరేంటన్నావు? దాస్. నువ్వు ఆర్ఎంపీవి కదా? ఎంబీబీఎస్ ఎంఎస్ యూనివర్సిటీ టాపర్, గోల్డ్ మెడలిస్ట్. ఓ గోల్డ్ బిస్కెట్ పారేస్తే బోలెడు గోల్డ్ మెడల్స్ వస్తాయి. గోల్డ్ మెడల్ అంటే ఆర్నమెంట్ కాదు, అచీవ్మెంట్. కొంటే రాదు, కలల కంటే వస్తుంది. కలల కంటే మన కిక్కే వేరు. సేమ్ ఫీలింగ్. మీకు కలిస్తే ఇట్స్ డన్, యూ కెన్ గో. దేవా, అదే టీవీలో సైబరాబాద్ దగ్గర పోలీస్ షూట్అవుట్ మీకోసం వెతుకుతున్నారని. మరి పోలీసులు నా గురించి ఎందుకు చెప్పలా? అంటే ఒకసారి పేషెంట్ డాక్టర్ నమ్మిన తర్వాత డాక్టర్ మోసం చేయకూడదు కదా సార్. ఇది మీ మీ బుల్లెట్. యూ కెన్ టేక్ ఇట్. అరే మళ్ళీ వస్తా. మళ్ళీ అమ్మా ఇవి ఇది కూడా వేసి. నేను రాను అన్న వినకుండా తీసుకొచ్చావు. ఈ గోలంతా ఏంటంటే లోపల ఇరిటేషన్ ఇంకా పెరిగిపోతుంది. త్వరగా వెళ్ళిపోదాం అందా. త్వరగా వెళ్ళి ఏం చేస్తావు? ఆ బోర్డు హాస్పిటల్లో బొద్దింకల్లి పురుగుల్ని చూస్తూ ఉండడం తప్ప ఒక్క పేషెంట్ అయినా వచ్చాడా? ఒకడు వచ్చాడు. వాడు ఏదో దారి తప్పొచ్చుంటాడులే. మళ్ళీ రెండోసారి రాడు. రెండోసారి కూడా వచ్చేసింది.
అడ్రస్ తెలుసా? తెలీదు. మాకు తెలుసు. ఎవరు సార్? హలో, ఎవరు సార్ మీరు? నన్ను ఎందుకు తీసుకొచ్చారు? ఏదో కన్ఫ్యూజన్ అనుకుంటా. డాక్టర్ దాస్, ధూల్పేట్ క్లినిక్. అర్ధరాత్రి బుల్లెట్ గాయంతో అక్కడికి ఒకడొచ్చాడు. దేవా. దేవా ఎవరు సార్? ఫ్లాటు, కారు, 10 కోట్లు ఇస్తా. నాకు పని చేయి. స్నేక్, ఇది తీసుకెళ్ళి దేవన్ చంపే. నో నో. ఇది వద్దా? రే, వేరే పిస్తలు ఇచ్చే. ఏ అది కాదు సార్. సీజర్లు, బ్యాండేజ్లు, ఇంజక్షన్లు తప్పితే నా లైఫ్లో ఇప్పుడు నేను కనుముట్టుకోలేదు సార్. వాడికి మత్తు ఇంజక్షన్ ఇచ్చే, మిగతాది మేము చూసుకుంటాం. బేరాలు ఆడతారేంటి సార్? పోనీ ఓపెన్ చేద్దాం. కావాలంటే మీ గ్యాంగ్ మొత్తానికి లైఫ్ లాంగ్ ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తాను. చాలా పేషెంట్ అనుకున్నావురా? చెప్పు, దేవన్ చంపుతావా చంపవా? అది చంపుతావా చంపవా? సార్ నేను చెప్పేది. చంపుతావా చంపవా? తూ నా బతుకు, ఎవరిని బతికినా నా సౌఖ్యం వస్తుంది. చంపేయండి సార్. నీ కాబట్టి ప్రాణం నేను ఎలాగో తీయలేను. చంపేయండి సార్. ఎంత భయపెట్టి నేను చంపడానికి ఒప్పుకోవట్లేదు. రాజన్, ఏంటి తెలియనోడు నమ్మకూడదు వేసేద్దామన్నావు? సార్ 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 ఒక్క నిమిషం సార్. ఏంటి సార్ ఇది? అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? నీ నిజాయితీకి చిన్న టెస్ట్. ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిపోయావు. రేయ్, ఆడు ఆల్రెడీ టాపర్ రా, గోల్డ్ మెడలిస్ట్. చిచ్చుని గోల్డ్ మెడలిస్టా? సార్ ఊరికి అలా బొక్కలు పట్టుకుని లాక్కండి సార్. ఆయన నన్ను ఇలా తీసుకొచ్చాడు కరెక్ట్ కాదు, తప్పు సార్. పేషెంట్ లేరన్నా? దానికి దీనికి ఏంటి సంబంధం? వీడిని డాక్టర్ని చేసేద్దాం. కళ్ళు మూసుకొని చేయొచ్చు బాస్. ఏంటి సార్ మీరు చేసేసేది? నేను ఆల్రెడీ డాక్టర్నే. డాక్టర్ దాస్, ఎంబీబీఎస్, ఎంఎస్, గోల్డ్ మెడలిస్ట్. గోల్డ్, ఈ రోజు నుంచి నువ్వు ఎండి. సార్ 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 నాకు ఎండి చేసే ఇంట్రెస్ట్ లేదు సార్. సార్ అరే చిచ్చు, ఎండి అంటే మాఫియా కా డాక్టర్ రా బాయ్. ఓ అదా, నేను ఇంకేదో మాఫియా సార్ అంటే మీ అందరికి నో సార్. మీరు ఇంకేమైనా చూసుకోండి. మీలాంటి రోడీలు, గుండాలు, కూనికోరు. వెల్కమ్. ఎక్స్క్యూజ్ మీ, బుల్లెట్ గాయంతో ఎవరైనా వచ్చారా? దేవా అనే పేరుతో. దేవా ఎవరు? ఇక్కడ ఎలాంటి ఇన్ఫర్మేషన్ దొరకలేదు సార్. ఈ సరౌండింగ్ హాస్పిటల్స్ మీద నిఘా ఉంచండి. ఓకే సార్. పద. పోలీసులు కూడా రావడం మొదలెట్టారు. వాళ్ళకి అబద్ధం చెప్పాను. రాను రాను నా పరిస్థితి మరీ దారుణంగా తయారవుతుంది. పొద్దున్న లేస్తే చుట్టూ క్రిమినల్స్, పోలీసులు. అసలు అసలు నేను డాక్టర్ అన్న సంగతే మర్చిపోయేలా ఉన్నాను. అరే గోల్డ్, ఇక్కడికి ఎవరు రాకూడదు, అంతేనా? రారు. సార్ 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 ప్లీజ్ సార్. సార్ ఇప్పుడు వదిలేసిపోతాంటే నేనేమైపోవాలి సార్? మీరున్నారని ధైర్యంతో నా మిషన్ కూడా పాత సామాన్లు అమ్మేశాను సార్. టైలర్ కాంపౌండర్ అయ్యోగా. ఎవరైనా డ్రైవర్ని తీసుకొచ్చి డాక్టర్ని చేసుకో. సార్ సార్ బయట పేషెంట్ వెయిట్ చేస్తున్నారు సార్. లేడని చెప్పు, చచ్చిపోయాడని చెప్పు. ఎలా చచ్చిపోయింటే ఏం చెప్పమంటారు సార్? అమ్మాయిని లోపలికి పంపించు. అది ఆ పేషెంట్ లోపలికి పంపించు. చచ్చిపోయాడని చెప్పమన్నారు. మిషన్ అమ్మేశానన్నా, పంపిస్తాను సార్. హలో డాక్టర్ గారు లోపల మిమ్మల్ని లోపల వెళ్ళండి. డాక్టర్, డాక్టర్ దాస్, ఎంబీబీఎస్, ఎంఎస్, గోల్డ్ మెడలిస్ట్. నా పేరు పూజ. పూజ పూజ. సార్ ప్రాబ్లం ఏంటంటే, అందులో ప్రాబ్లం ఏముంది? నాకు నచ్చింది. అది కాదు సార్. కాల్ మీ దాస్. దాస్ ఇస్ ఓకే. ఇదిగో పిల్లవా? నన్ను పిల్లవా? ఎవరు నువ్వు లోపలికి ఎందుకు వచ్చావు? జాకే, పద. మా తాతగారు ప్రాబ్లం ఆయనకే. మన తాతగారు. జాకే చూసుకోవద్దు. తాతగారు మీరండి, మీరండి, కూర్చోండి. మీరు కూర్చోండి. థ్యాంక్ యూ. గెట్ అవుట్ జాకే. వెళ్ళం. అయితే ఉండు. చెప్పండి, ప్రాబ్లం ఏంటి? బాత్రూంలో వాటర్ రావట్లేదు సార్. మీరు చెప్పండి సార్. నాకు ఆస్తమా ఉంది, హై బీపీ ఉంది, టీబీ ఉంది, షుగర్ ఉంది, గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉంది, క్యాన్సర్ ఉంది. ఇంకా ప్రాణం కూడా ఉందా? పోలియో కూడా వచ్చేలా ఉంది. పోయే వయసులో పోలియో ఏంటి తాతగారు?
అందుకే చెప్పాను ఈ డాక్టర్స్ అంతా యూస్లెస్ అని. సారీ. అన్ని ఉన్నాయని చెప్తుంటే ఒక్కడు నమ్మి చావడే. ఇదేదో గొప్ప క్లినిక్ అని పట్టుకొచ్చావు. పద పోదాం. ఐ బిలీవ్ నేను నమ్ముతున్నాను. నేను నమ్మట్లేదు. నోరు మూసుకొని ఉండు. నేనున్నాను. మార్చి వాడికి ఇన్ఫార్మ్ చేసి వస్తా. సార్ ఇప్పుడు ఏం చేయాలి? డోంట్ వరీ, తాతగారిని నేను చూసుకుంటాను. 4 రోజుల పాటు ప్రతిరోజు తాతగారిని క్లినిక్కి తీసుకొస్తుండండి. ఇద్దరికి సెట్ అయిపోతుంది. ఇద్దరు ఎవరు? ఎవరైతే వాళ్ళు. పదమా వెళ్దాం. థ్యాంక్ యూ సార్. బాయ్. సోడా కావాలా, వాటర్ కావాలా? ఒలికిపోయి అడిపడు. సోడానా వాటరా? దాసు, ఏంటి సంగతి? అది ఈరోజు హ్యాపీగా సంతోషంలో ఎవరికి చెప్పాలో ఎలా చెప్పాలో తెలియక. ఆ ఆనందం ఏదో మాకు చెప్పొచ్చు కదా. అది రారా. బా వారు జనస్థి చెప్పులు తాగి తప్పలేదు కానీ నేను రాదవుతా. తప్పొచ్చిందా? రాదవుతా. ఏంట్రా? అవును రానే. కాదురా. కాదు రానే. రే నీలాగే కజాకిస్తాన్ లేపడేదో చెప్తా. ఈరోజు నేనే మాట్లాడతా. సరే కానీ ఓన్లీ దాసు విల్ స్పీక్. ఓకే స్పీక్. టుడే ఈజ్ అ వెరీ బ్యూటిఫుల్ డే ఇన్ మై లైఫ్ దేవా. అసలు లవ్ అంటే ఏంటో తెలుసా నీకు? ప్రేమ అయినా నీలాంటి ప్రేమ అంటే ఎలా తెలుస్తుంది చెప్పు? గన్లు ఎంత పడుకుంటే ఎంత బాగుంటాయి, అందులో బుల్లెట్లు ఎన్ని పడతాయి. ఎప్పుడు ఇదే గోల. లవ్ ఈజ్ మ్యాజిక్ దేవా. రే మన్మధుడికే ప్రేమ నేర్పుతున్నావా? నువ్వు మన్మధుడువా? మనలో ఈ యాంగిల్ కూడా ఉందా? ఒకప్పుడు నేను కూడా ప్రేమలో మునిగి తేలేనులే. ఇప్పుడు మందులో మునిగి తేలుతున్నావా? హాలుసినేషన్. రే నీ లవర్ని ఇప్పుడు చూపించగలవా? నేను చూపించగలను. ఎలా? టీవీ ఆన్ చేయి. బులెటిన్ టైం టీవీ 99. నమస్కారం. బులెటిన్ న్యూస్ కి స్వాగతం. కోఇన్సిడెంటల్లీ ఐఫా బెస్ట్ యాక్ట్రెస్ అవార్డ్ గోస్ టు దీపికా పదుకోన్. దీపికా పడుకొని న్యూస్ లో ఉన్న అమ్మాయి కాదు, న్యూస్ చదువుతున్న అమ్మాయి. ఇలా అందరూ డైట్ ఫాలో అయ్యి ఐఫా అవార్డ్ ఈ అమ్మాయి నా చిన్నప్పటి నుంచి న్యూస్ చదువుతుంది. అదే లాస్ట్ 5 years నుంచి. అమ్మాయి పేరు మీ జాహ్నవి సైనింగ్ ఆఫ్. జాహ్నవి అంట. జాహ్నవి కాదు, జాహ్నవి. జాహ్నవి నిజంగానే ప్రేమించావా? చెప్పు, ఎలా కలిసి ఎలా ప్రేమించావు? నేను కాలేజీలో చదువుకునే రోజుల్లో బ్లాక్ అండ్ వైటా? ఎప్పుడు కలవలేదా? ఒక వర్షం పడిన రాత్రి. దేవా Nobody's watching here. Sit down. అయిపోయిందిరా. ఆ తర్వాత ఏమైంది? ఆ తర్వాత ఏమవుద్ది? నా గురించి తెలుసుకుంది. బ్రేకప్. ఎస్